ఒక ఆస్పెక్ట్లో చేస్తుందండి. వీళ్ళు దాన్ని వక్రీకరిస్తున్నారు కానీ ఈసీ గమనించింది ఏంటంటే, హోంశాఖ ఇచ్చిన నివేదిక కావచ్చు, దేశవ్యాప్తంగా అర్థమైంది ఏంటంటే, విదేశీయులు ఇక్కడికి వచ్చేసి రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు అవును, బీహార్లో ఎవరు కనబడ్డారు తెలుసా? నేపాల్ వాళ్ళు కనబడ్డారు ఎక్కువ. పక్కన ఆనుకుని ఉంటుంది కదా, నేపాల్ భూటాన్ వాళ్ళు కూడా బీహార్లో ఓటర్లుగా ఉన్నారు. ఇలాగా మన దేశపు రాజకీయాన్ని పక్క దేశం వాడు శాసించడం ఏంటి, మన పౌరుడు కానీ వాడు శాసించడం ఏంటి? బెంగాల్లో దాదాపుగా 25 నియోజకవర్గాలు బంగ్లాదేశ్ వాళ్ళు శాసిస్తున్నారు అక్కడ. పశ్చిమ బెంగాల్ పార్లమెంట్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో బంగ్లాదేశీలు 25 నియోజకవర్గాల్లో వాళ్లే కీ రోల్. మమత ఎందుకు గెలుస్తుందంటే అదే కారణం. అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాలు దగ్గరగా 100 అసెంబ్లీ నియోజకవర్గాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఇచ్చి పారేశారు అక్కడ. ఓటర్ ఐడీలు కూడా ఇచ్చే, ఓటర్ ఐడి అనేది ఆధార్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లాగే జరిగినాయి. మీకు బీహార్లో ఆ పరిస్థితి ఉంది, కేరళలో ఆ పరిస్థితి ఉంది, అస్సాంలో ఆ పరిస్థితి ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది. మీకు తెలంగాణ లాంటి చోట్ల, హైదరాబాద్ లాంటి చోట్ల ఒక 5% ఉంటుంది, అంత ఉండదు, 5% ఉంటుంది. అలాగే మీకు మన జగ్గైపేట ఈ నియోజకవర్గం ఏరియాలో ఉంటాయి చూడండి, అక్కడ తెలంగాణ వాళ్ళకు ఉంటాయి, ఇటు 2 అటు నల్గొండ